నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తున్నామన్న నారాయణ. 2026 మార్చికి ఉన్నతాధికారుల భవనాలు అప్పగిస్తామని వెల్లడి. డ్రైవింగ్ వచ్చిన మహిళలకు తిరుపతిలో ఉపాధి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రుణాలు. శ్రీకాకుళం జిల్లాలో నలుగురిని గాయపరిచిన ఎలుగుబంటి. అడవి జంతువును చంపి ప్రాణాలు కాపాడుకున్న రైతులు. భారత్పై ట్రంప్ సలహాదారు నవారో వ్యాఖ్యలు అసంబద్ధం. ఫ్యాక్ట్ చెక్తో తిప్పికొట్టిన ఎక్స్. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని నివాస భవనాలపై రష్యా దాడి. శిథిలాల కింద చిన్నారి మృతదేహం. రాజధాని అమరావతిని ఇంకా ముప్పు ప్రాంతమని, గ్రాఫిక్స్ అని ప్రచారం చేస్తున్న వారు ఎన్ని వేల మందితో ఇక్కడ పనులు జరుగుతున్నాయో చూసిన తర్వాత మాట్లాడాలని మంత్రి నారాయణ సూచించారు. ఎక్కడో కూర్చొని ఇష్టారీతిన మాట్లాడితే అలాంటి వారిని ప్రజలే చీకొడతారని హెచ్చరించారు. రాజధానిలో అధికారుల కోసం నిర్మిస్తున్న టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి భవనాలతో పాటు అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్లను మంత్రి పరిశీలించారు. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల ఈ 4,000 హౌసెస్ ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్నామో ట్రంక్ రోడ్స్ అన్ని కూడా ట్రంక్ రోడ్స్ కంప్లీట్ గా ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే 2.5 years, టవర్స్ తీసుకుంటే టవర్స్ 3 years లో కంప్లీట్ అవుతుంది. అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్. ఎక్కడో ఉండి ఏసీ రూమ్ లో కూర్చొని స్టేట్మెంట్ చేయడం కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికినే మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు ఇచ్చి కొడతారు. అమరావతి వర్క్ జరుగుతుంది, వెస్టర్న్ బైపాస్ లో వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది, బ్రిడ్జి కింద. బ్రిడ్జి పూర్తి చేశారు, నీళ్లు వెనక్కి తన్నాయి, దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అదే అయిపోయింది, ఇది అయిపోయింది చూడాలండి. వచ్చి ఫిజికల్ గా చూసి చేసే పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తారు. సీడాక్స్ రోడ్డు కావచ్చు, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బ్యాలెన్స్ ల్యాండ్ ఇవ్వాల్సిందో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ల్యాండ్ అక్విజిషన్ యాక్చువల్ గా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అది రేపు కేబినెట్ లో కూడా పెట్టేసి అప్రూవల్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ పోతున్నాం. నేను రైతులను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ బెటర్ అని అందరూ అనుకునేది లేదు. ల్యాండ్ పుల్లింగ్ కంటే కూడా ల్యాండ్ అక్విజిషన్ మీకు అడ్వాంటేజ్ అంటే అది మీకే ఛాయిస్ వదిలేస్తాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పంచాయతీ పరిధిలో కబ్జాలకు గురైన విలువైన ప్రభుత్వ స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పాయకరావుపేట పరిధిలోని సుమారు 2 కోట్ల విలువ చేసే విలువైన స్థలాన్ని కొందరు కబ్జా చేసి రాత్రికి రాత్రే గోడ నిర్మించారు. విషయం హోంమంత్రి అనిత దృష్టికి వెళ్లడంతో తక్షణమే ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని బోర్డులను పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అధికారులు పాయకరావుపేటలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆక్రమణకు గురైన పంచాయతీ స్థలాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురంలో ఎలుగుబంటి దాడిలో 4 గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలోని జీడి, కొబ్బరి తోటల్లో పనులు చేసుకుంటున్న 4 రైతులపై ఎలుగుబంటి దాడి చేసిందని, ఆత్మరక్షణకు ఎలుగుబంటిపై ప్రతిదాడికి దిగగా మృతి చెందిందని చెప్పారు. కాశీబుగ్గ రేంజ్ అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఎగువ నుంచి భారీ వరదతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. మరోసారి సాగర్ ట్రస్ట్ గేట్లను ఎత్తారు. 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగులకు చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 311.14 టీఎంసీలుగా నీరు నిల్వ ఉంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అందమైన జలపాతాలు దర్శనమిస్తున్నాయి. సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు పచ్చటి ప్రకృతి తోడవడంతో జలపాతాలు మరింత అందం సంతరించుకున్నాయి.
వారాంతాల్లో మూలపాడు పార్కు, కొండపల్లి ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేసే వారికి ఇవి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొండపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. పిల్లలు పెద్దలతో ఆనందంగా గడుపుతున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించేందుకు తిరుపతిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్ వచ్చిన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మహిళలకు బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ బైక్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలకు అవకాశం కల్పించడంతో పాటు ర్యాపిడోతో అనుసంధానం చేసింది. ఈ బైక్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా ఉన్నామంటున్న 25 మంది మహిళలతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపడుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పట్టణ ప్రాంతాలలోనూ, నగర ప్రాంతాలలోనూ మహిళలను స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో డ్రైవింగ్ వచ్చిన మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఈ బైకులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. మనం ఒకసారి చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా 5 నగరాలలో ఈ తరహా ఈ బైకులను మహిళలకు బ్యాంకు రుణాల ద్వారా కొనుగోలు చేయించి వాటిని నగర పట్టణ ప్రాంతాలలో నిర్వహించే ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ ఇలా వీటితో టైఅప్ చేసి వారు స్వయం ఉపాధి కల్పించడానికి చర్యలు చేపట్టింది. ఇప్పుడు తిరుపతి నగరంలో 25 మందికి ఈ తరహాలో బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయించి వారి ద్వారా ర్యాపిడోతో టైఅప్ అయ్యి రైడింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ గడిచిన కొన్ని రోజులుగా ఈ తరహాలో ర్యాపిడోతో టైఅప్ అయ్యి మహిళలు స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరినా తెలుసుకుందాం ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అన్నది. అసలు ఎలా ముందు మీరు ఏం చేసేవాళ్ళు, ఈ బైకులు ప్రభుత్వం కొనుగోలు చేసి మీకు అవకాశం కల్పించిన తర్వాత ఎలా ఉందంటారు? గత 10 సంవత్సరాలుగా నేను ఉద్యోగం కోసం నేను వెతుకుతున్నాను. కానీ కొన్ని దగ్గరలో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేయించుకొని జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాంటి టైంలో మాకు ర్యాపిడో అనేది ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది. ర్యాపిడో మెప్మాతో టైఅప్ అయ్యిందండి. ర్యాపిడో వాళ్ళు బయట కూడా డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ కమిషన్స్ ఉంటాయి. మెప్మా ద్వారా ర్యాపిడో చేసిన వాళ్ళకి మాత్రమే కమిషన్స్ ఉండదు. ముఖ్యంగా ఎవరైనా రైడింగ్కి వెళ్ళాలంటే లేడీసే రైడర్స్ కావాలి, క్యాప్టెన్స్ అనేసి కోరుకుంటున్నారు. అది విన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెప్మాని అప్పటికప్పుడు ఒక టార్గెట్ ఇచ్చారనమాట. సిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి మెయిన్ సిటీస్లో ర్యాపిడో క్యాప్టెన్స్ని, ముఖ్యంగా సంఘాలైతే ఎక్కువగా మహిళలే ఉంటారు. మహిళల్లో చాలా మంది టాలెంట్ ఉండే వాళ్ళు ఉంటారు, లైసెన్స్ ఉండే వాళ్ళు ఉంటారు. ఒక ఉద్యోగం లేక, ఉపాధి లేక, టాలెంట్ కూడా ఉండి ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు అని ఆయన ఆలోచించి మెప్మాకి టార్గెట్ ఇచ్చారు. అలాంటి అవకాశం ఇచ్చిన మన తేజ్ భారత్ ఐఏఎస్ఆర్ గారికి, టైఅప్ చేయించిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక రోజుకి 1200 మేము సంపాదించుకోగలుగుతున్నామండి. వచ్చిన రోజు డబ్బుల్ని నేను దాచిపెడతాను. ఒక నెల తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తాను. బయట వెళ్ళి ఉద్యోగం చేస్తే కూడా నాకు ఒక 30,000 వస్తాయి అని అనుకునేదాన్ని. ఇది ఈ బైక్స్ ఎటువంటి పెట్టుబడి మేము పెట్టుకోకుండా, అంటే పెట్రోలు అలాంటి ఖర్చు ఏమీ లేకుండా కేవలం ఛార్జింగ్తో ఇవి నడుస్తాయి అన్నమాట. కాబట్టి ఇందులో ఏమి మెయింటెనెన్స్ అనేది లేదు. మాకు బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించారు. దాంట్లో సబ్సిడీ మాకు 10,000 దాకా వచ్చిందండి. నెలకి మాకు ఈఎంఐ ఒక 3,000-3,500 అట్లా కట్ అవుతుంది. మేము నెలకే ఇందులో 25,000 వరకు సంపాదించుకోగలుగుతున్నాం కాబట్టి ఈఎంఐ కట్టుకోగలుగుతున్నాము. మెయింటెనెన్స్ లేదు బండికి. సో ఈ బైక్ లేకముందు మీకు ఎలా ఉండేదమ్మా, ఇప్పుడు ఎలా ఆదాయం ఉందంటారు? ఈ బైక్ లేనప్పుడు మేము సంఘాలలో చిన్న అప్పులు చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఆ అప్పుల మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉండవలసిన పడలేదు. ఎందుకంటే మనకంటూ ఒక స్వయం ఉపాధి అనేది వచ్చింది అన్నమాట. అప్పుడు మేము మన ఇంట్లో భర్త వాళ్ళకి కూడా, కుటుంబానికి కూడా కొంత రకంగా సహాయం చేయబడుతున్నాము. ఇప్పుడు పిల్లలు ఖర్చులు కానీ, స్కూల్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజులు కానీ మేము కొంచెం వాళ్ళకి కూడా సహాయం చేస్తున్నాం. ఇప్పుడు ఈ బైక్ వచ్చిన వల్ల మాకు చాలా కరెంటు బిల్లు కూడా ఎక్కువ రావటం లేదు. పెట్రోల్ ఖర్చులు కూడా చాలా తగ్గింది మాకు. కానీ పర్సనల్గా కానీ మనకి ఇంకా
ఆర్థిక పరంగా కానీ పర్సనల్గా కానీ 2 రకాలుగా సహాయపడుతుంది ఈ బైక్. స్పందన ఎలా ఉంది? మీరు కెప్టెన్గా రైడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మహిళా రైడర్స్లో ఎట్లా ఉంది? బాగానే ఉంది స్పందన? బాగుంది సార్. రేట్లు ఇస్తున్నారు. రేటింగ్ వచ్చి ఒక 5% అట్లా రేటింగ్ కూడా ఇస్తున్నారు. మహిళలు చాలామంది మహిళలు జెంట్స్ రైడర్స్ అంటే ఎక్కాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండింది. కానీ ఇప్పుడు మహిళలు వచ్చిన తర్వాత వాళ్ళు ఓన్లీ లేడీసే కావాలని కోరుకుంటున్నారు. ఈ బైక్ ర్యాపిడో బైక్ తీసుకున్నందువల్ల రోజుకి 600 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించుకోగలుగుతున్నాము. ఇంట్లో భర్తకు కూడా సహాయపడగలుగుతున్నాము. అంతకుముందు ఏ ఉద్యోగము లేకుండా ఇంట్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ర్యాపిడో తీసుకున్నందువల్ల కొద్దో గొప్ప ఆదాయం వస్తుంది కాబట్టి పిల్లలకి చదువులకు కానీ ఇంట్లో వస్తువులు ఏమైనా కొనేదానికి కానీ కొంచెం ఇబ్బంది లేకుండా ఉందండి. ఎలా ఉపాధి పొందుతున్నారమ్మా? ఇది లేకముందు ఎలా ఉండేది? ఈ బైక్ వచ్చిన తర్వాత మీకు? సంఘంలో చేరిన తర్వాత అన్ని విధాలుగా మాకు చాలా బెనిఫిట్గా ఉంది, హెల్ప్ఫుల్గా ఉంది. ఇలాగే మాకు ఇంకా చాలా అన్ని రకాలుగా మాకు బ్యాక్ సపోర్ట్గా ఉండి ఇంకా సదుపాయాలు అందించాలని మేము కోరుకుంటున్నాం సార్. ముందు కన్నా ఇప్పుడు మేము మా ఫ్యామిలీకి మా పిల్లలకి అందరికీ సపోర్ట్గా ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వాలు అవకాశం కల్పించలేదు, ఇలా ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేరలేదు సార్. అందువల్ల ఇప్పుడు అన్ని చేరుతున్నాయి కాబట్టి అన్నిటికీ మేము ధన్యవాదాలు తెలుపు. ఈ ర్యాపిడోతో టైఅప్ అవడం వల్ల ఇంకా చాలా మందికి ఈ అవకాశం కల్పిస్తే బాగుంటుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన అధికారులు ఉన్నారు. ఈ ఎంతమంది తిరుపతి నగరంలో ఈ మహిళా రైడర్స్ ఉన్నారు? ఎంతమందికి అవకాశం కల్పించారు? సో ఇప్పుడు తిరుపతి నగరంలో పైలట్ కింద 25 మందికి ర్యాపిడో ఈ బైక్స్ అనేవి అందించడం జరిగింది. వెంటనే అప్పటికప్పుడే మేము బెనిఫిషరీస్ని గుర్తించడము, వారికి వితిన్ ఒక 10 డేస్లోనే మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ బైక్స్ని ఇప్పించడం జరిగింది. బ్యాంకుల ద్వారా టైఅప్ చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క బైక్ కాస్ట్ 1,23,000 కాగా దానిలో బైక్ కంపెనీ నుంచే 10,000 రూపాయలు అప్పుడే స్పాట్లో మనకి తగ్గించడం జరిగింది. అది కాకుండా 11,000 రూపాయల సబ్సిడీని వాళ్ళ అకౌంట్లో కూడా వేయడం జరిగింది. ఇది కాకుండా ర్యాపిడోకి టైఅప్ అవ్వడం వల్ల వాళ్ళు బాగా రైడ్స్ చేసే ఉమెన్స్కి ఇన్సెంటివ్స్ కూడా ఒక రోజుకి 200 నుంచి 400 రూపాయల ఇన్సెంటివ్స్ కూడా వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని రీతిలో వినూత్నంగా ఆలోచించడం ద్వారానే తమకి ఈ అవకాశం వచ్చిందన్న అభిప్రాయం ఈ మహిళల్లో వ్యక్తమవుతోంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి. పరిశ్రమలో ఉత్పాదకత పెరగాలంటే సిబ్బంది నైపుణ్యం, పనితీరే కీలకం. అలాగే ప్రవర్తన ఆధారిత భద్రతను కంపెనీలు ఉద్యోగి నుంచి ఆశిస్తుంటాయి. ఇంటర్వ్యూలో అద్భుతంగా రాణించిన వారికి ఉన్నత ఉద్యోగాలు ఇట్టే వరిస్తుంటాయి. సాధన, నిరంతర శిక్షణ ద్వారానే ఇవన్నీ సాధ్యం. నైపుణ్యం, మెలకువలు, సామర్థ్యం వంటి అంశాలపై విద్యార్థులు, ఉద్యోగులకు సుమారు 1000 వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు కాకినాడకు చెందిన ఓ మాస్టర్ ట్రైనర్. 20 పీజీ డిప్లొమాలు సాధించి మానవ వనరుల విభాగం, బోధనా రంగంలోనూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడకు చెందిన డాక్టర్ ఎల్లంకి నాగేంద్ర కుమార్ పాత్రికేయుడుగా జీవితం ప్రారంభించారు. 6 ఏళ్లు ఆ వృత్తిలో కొనసాగిన ఆయన ఆర్బీఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 7 ఏళ్లు మైసూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన కుటుంబ అవసరాల కోసం అది వదులుకుని కాకినాడ చేరుకున్నారు. అప్పటికీ ఎంబీఏ చదివిన నాగేంద్ర కుమార్ బతుకు తెరువు కోసం ప్రైవేటు కంపెనీల్లో హెచ్ఆర్ విభాగంలో చేరారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎంఏ, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలా 7 పీజీ, 13 డిప్లొమా కోర్సులు పూర్తి చేశారు. 27 ఏళ్ల పాటు మానవ వనరుల విభాగంలో సేవలందించి 2018 నుంచి మోటివేషనల్ శిక్షకుడిగా మారారు. నాకు ఉన్నటువంటి హెచ్ఆర్ అనుభవాన్ని బట్టి ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఈ వ్యక్తి వలన నా కంపెనీకి ఎటువంటి ఆదాయ వనరులు లభిస్తాయి, అలాగే అతను ఎంత కష్టపడి పనిచేయగలడు, అలాగే నలుగురితో కలిసి ఏ విధంగా పనిచేయగలడు. ఎందుకంటే ఏ కంపెనీకైనా ముఖ్యమైనది టీంలో కలిసి పనిచేయటం. వ్యత్యాసాలు, పొరపచ్చాలు సహజంగా ఉంటాయి ఎక్కడైనా కానీ. కాబట్టి వాటినన్నింటినీ అధిగమించి ఆలోచింపచేసి మన ఆలోచన విధానాన్ని మార్చుకుని, దృక్పథాన్ని మార్చుకుని, వైఖరిని మార్చుకుని మనం ముందుకెళ్ళగే ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్గా ఆ ఉద్యోగులు ఆ పరిశ్రమకు ఎంతో ఉపయోగపడతారు. దానిలో వాళ్ళు ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నమే మేము ఇచ్చే ఈ శిక్షణా కార్యక్రమాలు. కాకినాడ జేఎన్టీయూలో నాగేంద్ర కుమార్ గెస్ట్ ఫ్యాకల్టీగా సేవలందిస్తున్నారు. ఎంటెక్ విద్యార్థులకు ఈఓహెచ్ఎస్ సబ్జెక్టు బోధిస్తున్నారు. లక్ష్యం ఎలా నిర్దేశించుకోవాలి, వాటిని ఎలా సాధించాలి,
ఇంటర్వ్యూల్లో విజయం సాధించడం ఎలా, ఇలా కెరీర్కు సంబంధించిన అంశాలు, వ్యక్తిత్వ వికాసంపై వివిధ సదస్సులు నిర్వహిస్తారు. ఉదాహరణకి ఓ పిల్లోడిని తీసుకొచ్చి మా పిల్లోడిని ఐఐటీలో చేర్పించేయండి, మా పిల్లోడికి ఐఐటీ సీట్ కావాలని అంటారు. కానీ ఆ అబ్బాయికి ఆ సామర్థ్యం ఉందా లేదా, ఆ సామర్థ్యం ఉందో లేదో ఎలా తెలుసుకోగలం? మనం ఏమీ దానికి ఉంటూ ఇదే టెస్ట్ అనేది ఏం లేదు. కానీ డిఎంఐటి ద్వారా అది ఖచ్చితంగా మనం చెప్పగలం. అతనికి లాజికల్ రీజనింగ్లో కనుక అతనికి ఆ పరిశోధనాత్మక విశ్లేషణాత్మక ఆలోచనలు కనుక ఉంటే ఆ రిపోర్ట్లో వస్తాయండి. అది శాస్త్రీయంగా నిరూపించబడిన రిపోర్ట్ కాబట్టి మనకి ఎటువంటి అవగాహన లోపం లేకుండా మనం దాన్ని ఆలోచన ఒక బేస్గా తీసుకుని, ఒక కొలమానంగా తీసుకుని ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. నాగేంద్ర కుమార్ ఇచ్చిన తర్ఫీదు తమకు ఎంతో సహకరించిందంటున్నారు ఆయన వద్ద శిక్షణ తీసుకున్న అభ్యర్థులు. ఎస్పెషల్లీ ఈ నిరుద్యోగంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ కాలేజెస్లో ఆయన వెళ్ళి చేసినటువంటి మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే ఆయన ఇచ్చిన సూచనలు సలహాతో నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు బెనిఫిట్ పొందారు. సో ఈయన త్వరలో ఒక 1000 ప్రోగ్రాంలు కంప్లీట్ చేయబోతున్న శుభ సందర్భంలో మా దగ్గర నుంచి శుభాభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి నాగేంద్ర కుమార్ గారు లాంటి విద్యావేత్త, మానవత, ఈ హెచ్ఆర్ రిసోర్స్ ప్రొఫెషనల్ అనేది మన కాకినాడలో ఉండటం మనకెందుకు కారణం. నేను తీసుకున్నది చాలు, సొసైటీకి నేనేదో తిరిగి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో స్థాపించడం జరిగింది మైండ్ ట్రీట్ కేకేడి అని. ఈ మైండ్ ట్రీట్ కేకేడి 9th year నాకు తెలిసి మైండ్ ట్రీట్ కేకేడి అనేది ఇక్కడ స్థాపించటం. ఇట్ హ్యాస్ రియల్లీ మేడ్ వండర్స్. I was inspired by his speech and I have done my post-graduation కాకుండా I have done my PhD also with his inspiration. సో ఆ లెవెల్లో అందరికీ కూడా చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ మోటివేషన్. థ్యాంక్ యూ. సరదాగా సాగుతున్న బాల్యంలో అనుకోని ప్రమాదంతో వైకల్యం బారిన పడ్డారు. కుమారుడి పరిస్థితి చూసి కన్న తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉంటే ఆయన మాత్రం ధైర్యం కూడదీసుకున్నారు. ఆసుపత్రి మంచంపై నుంచే తెగిపోయిన చేతులతో నచ్చిన గీతలు గీయటం మొదలుపెట్టారు. చదువు వద్దని కన్నవారు వారించినా వెనకడుగు వేయలేదు. చేతులు లేకపోయినా ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ శారీరక బలం కన్నా సంకల్ప బలం గొప్పదని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా చిన్నంపేటకు చెందిన బాలస్వామి. ఈయన పేరు తడికమల్ల బాలస్వామి. ఊరు ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట. నలుగురి సంతానంలో బాలస్వామి ఒక్కడే మగపిల్లాడు కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. 10 ఏళ్ల ప్రాయంలో స్నేహితులతో కలిసి విద్యుత్ స్తంభం ఎక్కిన బాలస్వామి విద్యుదాఘాతానికి గురై 2 చేతులు మోచేయి వరకు పోగొట్టుకున్నారు. ప్రమాదంలో మెడపైన తీవ్ర గాయం కావడంతో దాదాపు 3 నెలలు మంచానికే పరిమితమయ్యాడు. కుమారుడికి కొండంత కష్టం రావడంతో ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. చేతులు లేని కుమారుణ్ణి బడికి పంపిస్తే మిగిలిన విద్యార్థులు హేళన చేస్తారేమోనని మానసిక వేదన అనుభవించారు. అయినా బాలస్వామి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆసుపత్రి మంచంపై నుంచే గాయాలు పూర్తిగా నయం కాకముందే తెగిపోయిన చేతులతోనే పిచ్చి గీతలు గీయడం ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ బాలస్వామిలో సడలని పట్టుదల అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. తన మొండి చేతులతోనే మెల్లమెల్లగా అక్షరాలు రాయడం నేర్చుకున్నారు. మొదట్లో చాలా కష్టపడ్డా గీతలు వంకర టింకరగా వచ్చినా రోజూ సాధన చేయడం మాత్రం ఆపలేదు. క్రమంగా ఆయన రాత అందంగా మారింది. అగిరిపల్లి మండలం ఈతరలో 10వ తరగతి వరకు, ఇంటర్ డిగ్రీ విజయవాడలో చదువుకున్నారు. చేతులు లేకపోవడంతో మరో పని చేయలేనని గ్రహించిన బాలస్వామి 10వ తరగతిలోనే ఉపాధ్యాయుడు కావాలని నిర్ణయించుకున్నారు. అలా విసన్నపేటలో బీఈడీ, ఏలూరులో పీజీ పూర్తి చేశారు. వసతి గృహాల్లో ఉంటూ స్నేహితులు, ఉపాధ్యాయుల సాయంతో విద్యాభ్యాసం పూర్తి చేశారు. స్కూల్లో టీచర్గా చేస్తున్నారు. చెప్తారండి, బోర్డు వర్క్ కూడా చేస్తారు. 12 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ చెప్తారు. ఇంగ్లీషు, సోషల్. చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టిందండి. కరెంట్ షాక్ కొట్టి స్తంభం మీద నుంచి కింద పడితే చేతులు 2 తీసేశారు. మేము చిన్నప్పుడు ఒకసారి ఎక్కితే కరెంటు లేదండి. ఇప్పుడు తెలవక రెండోసారి వెళ్ళిండు, ఇంకొక ఆయన వెళ్తే కరెంట్ వచ్చింది. అప్పుడు పరిస్థితి ఎవరు లేరు. ఊళ్ళో చూసి చెప్తే వెళ్ళి ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్తే అది 2 చేతులు తీసారని ఇక్కడ కూడా నరాలు కూడా దెబ్బతిన్నాయి. అయినా చిన్నప్పుడు చదువుకున్నారు హాస్టల్. ఇక దాన్ని దూరంగా వెళ్ళాలన్నా తీసుకెళ్తాం మేము. ఏదో కూడా జాబ్ చేయాలండి, గవర్నమెంట్ జాబ్ చేయాలి. వాళ్ళ నాన్న
2 పిల్లోళ్ళు, అలా అక్కలు కూడా ఉన్నా, అలా అక్క అలా ఏం లేడండి, మొత్తమే కాయ తీసుకుంటాం. ఇల్లు మినహా మరేమీ ఆస్తులు లేకపోవడం, తోడబుట్టిన 3 అక్క చెల్లెళ్ల పెళ్లిళ్లు, ఇంటి బాధ్యతలు పైన పడడంతో పీజీ పూర్తి కాగానే బాలస్వామి బతుకువేట ప్రారంభించారు. బయటకు వెళ్లి పనిచేసే అవకాశం లేకపోవడంతో ఉన్న ఊరిలోనే ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. ఎంఏ ఇంగ్లీషు పూర్తి చేసిన బాలస్వామి 12 ఏళ్లుగా అదే పాఠశాలలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడమే తన లక్ష్యమని చెబుతున్నారు. డిఎస్సి చాలాసార్లు అటెంప్ట్ చేశా, కానీ అన్ఫార్చునేట్లీ నేను జాబ్ కొట్టలేకపోయా. ఇక ఈసారి ఆగిపోయా, స్కూల్ ఆగిపోయి కూడా నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. కోచింగ్ తీసుకోవడానికి నాకు ఇబ్బంది అయ్యి ఆగేస్తారు, లేకపోతే ఎప్పుడో వచ్చే జాబు. నేను ఒంటరికి వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి నాకు ఎవరైనా తోడు కావాలి కాబట్టి, అందులో ఇంటి దగ్గర ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సార్. అదే సార్, ఇక ఈ ఇబ్బందుల వల్ల నేను వెళ్ళలేకపోయా. లేకపోతే లాస్ట్ టైం మొన్నే వచ్చేది జాబ్ కొట్టుకోండి. ఏదన్నా జాబ్ పరంగా గవర్నమెంట్ నుండి ఏమన్నా సహాయం చేస్తే నాకు నా ఫ్యామిలీకి ఏమన్నా సపోర్టివ్ ఉంటుంది సార్. అంతే, గవర్నమెంట్ టీచర్ అవ్వాలని నాకు ఇట్స్ మై ఎయిమ్, లాంగ్ హోప్. అది ఏదైనా చిన్న జాబ్ ఉన్నా ప్రజెంట్ ఇస్తే దాన్ని చేసుకుంటా, తర్వాత దాన్ని ప్రిపేర్ అవుదాం సార్. నాకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉయ్యాల ఉత్సవం వైభవంగా జరిగింది. పవిత్రోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాలను అమ్మవారి ఆలయ సన్నిధికి ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రత్యేక ఉయ్యాలలో ఉంచారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆది దంపతులకు పవిత్ర మాలలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ వద్ద 20,000 కోట్లకు పైగా నిధులు ఉన్నట్లు క్రిక్ బస్ ఓ కథనంలో తెలిపింది. గత 5 ఏళ్లలోనే బోర్డు సంపద దాదాపు 3 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ 1,623 కోట్ల మిగులు నమోదు చేసిందని, అంతకుముందు ఏడాది ఇది 1,167 కోట్లుగా ఉండేదని పేర్కొంది. ఈ నెల 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో 2024 అకౌంట్స్కు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలు బయటకొచ్చాయి. క్రీడా వర్గాల సమాచారం మేరకు బీసీసీఐ వద్ద 2019 నాటికి 6,000 కోట్లు మాత్రమే ఉండేవి. 2019లో రాష్ట్ర సంఘాలకు చెల్లించాల్సిన వాటితో కలిపి బ్యాంకు బ్యాలెన్స్ అండ్ క్యాష్ 6,059 కోట్లు ఉండేది. ఇప్పుడు ఆయా సంఘాలకు చెల్లించింది పోగా మిగులు 20,686 కోట్లకు చేరిందని క్రిక్ బస్ కథనం తెలిపింది. రాజస్థాన్లో ఓ నదిలో చిక్కుకున్న వ్యక్తిని సైన్యం సురక్షితంగా కాపాడింది. ఉదయ్పూర్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లటంతో పాటు నదుల్లో ప్రవాహం పెరిగింది. అయాద్ నదిలో చిక్కుకుపోయిన ఓ యువకుడిని 8 గంటలు శ్రమించి కాపాడారు. గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, నదిలో ఓ యువకుడు చిక్కుకుపోయినట్లు సమాచారం అందగానే వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు ఉదయ్పూర్ కలెక్టర్ తెలిపారు. స్థానిక అధికారులు, సైన్యం కలిసి బాధితుడిని కాపాడినట్లు ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ దక్షిణ కొరియాకు వెళ్లే అవకాశం ఉంది. అపెక్ సదస్సుకు హాజరు కావాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మయింగ్ గత వారం ట్రంప్ను ఆహ్వానించారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను కూడా కలిసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అపెక్ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీ కోసం ట్రంప్ సర్కార్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీపై నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారిక వర్గాలు తెలిపాయి. గత నెల ట్రంప్, జిన్పింగ్ ఫోన్లో సంభాషించుకున్నారు. ఈ సందర్భంగా జిన్పింగ్ ట్రంప్ను ఆయన సతీమణి మెలానియాను బీజింగ్కు ఆహ్వానించారు. తర్వాత చైనా ఆహ్వానాన్ని అమెరికా అంగీకరించినప్పటికీ ట్రంప్ బీజింగ్ పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ప్రకటించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.
వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85% మందికి ఇది కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుండగా ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మాత్రం పాక్షికంగా దర్శనమివ్వనుంది. గ్రహణం వేళ చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు. రాత్రి 8:58 గ్రహణం ప్రారంభమై 11 నుంచి 12:22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2:25 గ్రహణం వీడనుంది. మరోవైపు నేడు ఏర్పడనున్న సాధారణ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్గా కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అవన్నీ వదంతులని, వాటిని నమ్మొద్దని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఉక్రెయిన్పై దాడులను రష్యా మరింత ఉధృతం చేసింది. తాజాగా పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో జరిపిన వైమానిక దాడుల్లో ఓ చిన్నారి సహా 2 మృతి చెందినట్లు కీవ్ అధికారులు తెలిపారు. 11 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద నుంచి ఏడాది వయసున్న చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసినట్లు చెప్పారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిధిలోని నివాస భవనాలపై మాస్కో సేనలు దాడులు చేసినట్లు అధికారులు ఆరోపించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 60% తమ దేశంలో తయారైన ఆయుధాలనే వాడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పటికీ దేశీయంగా ఆయుధాల తయారీపై దృష్టి సారించినట్లు చెప్పారు. సంఘర్షణల సమయంలోనూ కీవ్ అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే స్థాయికి ఎదగటం గర్వంగా ఉందని జెలెన్స్కీ చెప్పారు. ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలు, క్షిపణుల కోసం మిత్ర దేశాలతో చర్చలు జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రష్యా దాడులు తీవ్రమైన నేపథ్యంలో దేశీయంగా రక్షణ ఉత్పత్తులను విస్తరించినట్లు కీవ్ అధికారులు వెల్లడించారు. ఇటీవల గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు 2 బాలిస్టిక్ క్షిపణులను కొత్తగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ ఏడాదిన బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాపై ప్రతీకార దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు భవనాల్లో మంటలు చెలరేగాయి. రాత్రి భోజనానికి కూర్చునే సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు, బాంబులు పడ్డంత శబ్దం వచ్చింది. గ్రామస్తులంతా ఒక్కసారిగా వణికిపోయారు. ఏమైందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తేరుకునేలోపు పోలీసులు రావటం, విచారణ చేయటం జరిగిపోయింది. ఫోరెన్సిక్ రిపోర్టు రానిదే ఏం చెప్పలేమంటున్న పోలీసులు మీడియా ప్రశ్నలను దాటవేశారు. ఓ నాయకుడే అనధికారికంగా మందుగుండు సామాగ్రి తెప్పించి ఉల్లిపాయ బాంబులు తయారు చేస్తున్నాడని ప్రచారం కూడా కోడెక్కుస్తోంది. అసలు జూపుడి గ్రామ పేలుళ్లకు కారణం ఏంటనేది ఇంతవరకు ఏం తేల్చలేకపోయారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జూపూడిలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. రాత్రి 7:30 సమయంలో అకస్మాత్తుగా భారీ విస్ఫోటనం జరిగింది. పేలుడు ధాటికి ఓ ఇంటి ముందు బలమైన సిమెంటు గోడలు బద్దలై దూరంగా పడ్డాయి. ఈ పేలుడుతో ఆ ఇంటికి సమీపంలోని మరో 2 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటి మధ్యలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఉన్నారు. గురువారం నాటికి ఒకరు కోలుకోగా నందిగామ నియోజకవర్గం చంద్రలపాడు మండలం కూనయ్యపాలెంకి చెందిన గోపి శుక్రవారం మరణించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జూపూడి గ్రామానికి కొంత దూరంలో భీమేశ్వర కాలనీలో కొంతకాలంగా కొందరు స్థానికేతరులు ఇళ్లను అద్దెకు తీసుకుని దీపావళి మందు సామాగ్రిని తయారు చేస్తున్నారు. కోతులు బెడద ఎక్కువ ఉండడంతో ఓ ఇంటి ముందు గ్రిల్స్ ఏర్పాటు చేసేందుకు బుధవారం రాత్రి వెల్డింగ్ పనులు చేయిస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మొత్తం అంతా బాగా డ్యామేజ్ అయింది. ఇల్లంతా కూడా పైన స్లాబ్ కూడా క్రాక్లు ఇచ్చేసినాయి. మరి మేమైతే అప్పుడు ఇంట్లో లేము, అసలు ఏమి గ్యాస్ బండ్ కూడా ఏం పేలలేదు అంటున్నారు సార్. మరి ఎలా జరిగిందో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు. టపాకాయలు తయారు చేసి మందులు తెచ్చారని చాలా మంది లోపల అనుకుంటున్నారు సార్. అది మా దృష్టి కూడా వచ్చింది. మరి అది ఊళ్ళో ఇట్లా చేయడం వల్ల ఊరంతా వల్లకట్ అయిపోద్ది. అది వాళ్ళకి పర్మిషన్ ఉందా, అసలు ఏముంది, ఎట్లా తెచ్చారు, దాన్ని బయటికి తీసుకొచ్చి అది పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీకు కోరేది ఏంటంటే అది ఎట్లా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చేయాలి సార్.
ఎవరు చేసినా తప్పే అది. ఏదైనా మందు పాత్ర లేనిది అసలు అంత పేలిందంటే మందు పాత్ర లేకుండా ఏది జరగదు సార్. అది ఖచ్చితంగా మందు పాత్ర ఉంటుంది. పేలుడు జరిగిన ప్రదేశాన్ని చూస్తే చాలా తీవ్రమైన పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయనే సందేహం కలుగుతోంది. ఆ ఇంటి సిమెంటు గోడలు విరిగి దూరంగా పడ్డాయి. పేలుడు జరిగిన ఘటనా స్థలాన్ని ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు క్లూస్ టీం పరిశీలించారు. జూపూడి చెవారు భీమేశ్వర కాలనీలో అవినాశ ఇంట్లో వెల్డింగ్ చేస్తున్నారు. ఇంటి చుట్టూరు కోతులు ఎక్కువ వస్తున్నాయని అవి రాకుండా ఉన్నారని మెస్ పెట్టి వెల్డింగ్ చేస్తున్నారు. ఆ సందర్భంలో మెయిన్ గేట్ దగ్గర వెల్డింగ్ చేసే సత్రంలో బ్లాస్ట్ అయింది. ఇది ఏ విధంగా జరిగింది అనేది ఫస్ట్ ప్రైమరీగా చెప్పని వెల్డింగ్ చేస్తున్న సందర్భంలో బ్లాస్ట్ అయింది చెప్తున్నారు. మేము దీన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. క్లూస్ టీం వచ్చింది, ఎఫ్ఎస్ఎల్ కూడా రప్పిస్తున్నాం. దీని మీద దర్యాప్తులో దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరు బాధ్యతలో వాళ్ళని ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. టపాసులు తయారు చేసే సామాగ్రి ఉండటం వల్లే పేలుడు తీవ్రత పెరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో తనిఖీ చేయగా టపాసులు లభ్యమయ్యాయి. దీంతో చుట్టుపక్కల ఇళ్లల్లో తనిఖీ చేశారు. కొందరి ఇళ్లల్లో టపాసులు తయారు చేసే ముడి పదార్థాలు లభించినట్లు సమాచారం. ఓ నాయకుడు భీమేశ్వర్ నగర్ కాలనీలో పలువురికి టపాసులు తయారు చేసేందుకు ముడి పదార్థాలు ఇస్తున్నారని తేలింది. గురువారం నాటికి కేసులో వేగం తగ్గిపోయింది. కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని యువజన క్రీడా శాఖ మంత్రి మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాల సాధనకు అవసరమైన శిక్షణ సైతం ప్రభుత్వం అందిస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రావడంతోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామన్నారు. వైసీపీ హయాంలో క్రీడా రంగానికి చెల్లించకుండా ఉన్న 16 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిందని చెబుతున్న మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డితో ముఖాముఖి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువజనులకి మేలు చేసే విధంగా వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా క్రీడల వైపు ప్రోత్సహిస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. ఈ తరుణంలో రాష్ట్రంలో భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది యువజనులకు సంబంధించి ఇప్పటివరకు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఇలాంటి విషయాలు మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువజనులు ప్రోత్సహిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా శాఖాపరంగా స్పోర్ట్స్ అలాగే యూత్ సర్వీస్ 2 దాంట్లలో నిరుద్యోగ యువత కోసం మేము ఇప్పుడు ఏమైతే ఉన్నాయో డిఎస్సిలో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పివ్వడం, మొన్న సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం, అలాగే డిఎస్సిలో వాళ్ళందరికీ నిన్న జాబులు కూడా పొందడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళందరికీ ఉద్యోగ కల్పనే బాధ్యతగా ఈరోజు ఏవైతే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వచ్చాయో దానిలో కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఇంకా ముఖ్యంగా మేము యువతను ఒకటే కోరుకుంటున్నాం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ కల్పనే ఒక బాధ్యతగా పెట్టుకోవడం జరిగింది. వచ్చే 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళందరికీ మంచి కాలం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏవైతే ఉద్యోగ కల్పన లేకుండా ఈ రాష్ట్రంలో చాలామందికి డిఎస్సి అనుకోండి మిగతా ఉద్యోగాలు ఎక్కడ అవకాశ కల్పన లేకుండా ఉండిందో అవన్నీ ఇప్పుడు మేము ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అవన్నీ భర్తీ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. గత 5 ఏళ్ళలో అంటే గత గవర్నమెంట్ సమయంలో రాష్ట్ర యువతకి ఎలాంటి అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పన జరగలేదు. ముఖ్యంగా ఆ రోజు గత ప్రభుత్వంలో కేవలం వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని 5,000 రూపాయలు జీతం ఇచ్చి 30 రోజులు పని చేయించుకునే పరిస్థితి నుంచి ఈరోజు పర్మనెంట్ ఉద్యోగం కల్పనగా ఓ బాధ్యతగా తీసుకొని మెగా డిఎస్సిని ఏర్పాటు చేయడం, మెగా డిఎస్సి ద్వారా 18,500 పోస్టులు పూర్తి చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా దాంట్లో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3% పెంచి సుమారుగా దాంట్లో కూడా 450 పోస్టులు భర్తీ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్రీడా రంగానికి సంబంధించి యువజనుల్ని క్రీడా రంగం వైపు ఆకర్షించే విధంగా కానీ లేకపోతే క్రీడల్లో భాగస్వామ్యం చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రీడల పట్ల
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 16 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ గత 5 సంవత్సరాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయి క్రీడాకారులకు అవన్నీ చెల్లించడం జరిగింది. అలాగే కూడా గత ప్రభుత్వాల్లో మూసివేసిన క్రీడా వికాస కేంద్రాలు అయితేనే, ట్రైబల్ స్కూల్స్ అయితేనే అన్నింటినీ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేదానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. అమరావతి, తిరుపతి అలాగే వైజాగ్ను 3 జోన్లుగా తీసుకొని ఇక్కడ క్రీడాకారులకు నాణ్యమైన అత్యున్నత ప్రమాణాలతో స్టేడియంలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఒక్కటే చెప్తున్నాం, క్రీడలను ప్రోత్సహిస్తాం. ఫిట్ ఆంధ్ర అనే మూమెంట్ను కూడా తీసుకొని వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ప్రధానంగా యువతకి ఉపాధి మార్గం వైపు నడిపించేదానికి కానీ, ఈ అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పయనించే దాంట్లో కానీ ఎలాంటి పాత్ర ఉండబోతుంది? మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో ఎక్కువ శాతం అనేది యువకులు. వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన కల్పిస్తేనే భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ముందుకెళ్లే పరిస్థితి. కాబట్టి రాష్ట్రంలో అన్ని వనరులు కల్పించాలి, వసతులు కల్పించాలి. అవన్నీ కల్పన ఒక బాధ్యతగా పెట్టుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఐటీ రంగం అనుకోండి, ఇండస్ట్రియల్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. ఈరోజు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనే, అలాగే ఇండస్ట్రీస్ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ముందు రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఏదైతే మనం ఈరోజు విత్తనం వేసామో రాబోయే 2-3 సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. ఇది రాష్ట్ర మంత్రి మండపల్లి రామప్రసాద్ గారు చెబుతున్న విషయాలు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందంటున్నారు. అదేవిధంగా క్రీడాభివృద్ధికి కూడా చేపట్టాల్సిన చర్యలు, స్టేడియంల నిర్మాణం, వాటి సాంకేతికంగా ఆధునిక టెక్నాలజీతో నిర్మించడం, ఇలాంటి చర్యలన్నీ కూడా చేపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఉపాధి కల్పనలో ఇవన్నీ కూడా ఎంతో దోహదం చేస్తాయని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. ఆలయ ఈవో సీనా నాయక్ పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. భక్తులతో కలిసి పండితులు కోలాటమాడారు. వందలాది మంది గిరి ప్రదక్షిణలో పాల్గొని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రగ్రహణం పురస్కరించుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు. రేపు తెల్లవారుజామున సంప్రోక్షణ, ఇతర పూజా కార్యక్రమాల తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. భక్తులందరూ కూడా ప్రతి పౌర్ణమికి కూడా విరివిగా పాల్గొనాలి, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఈ చంద్రగ్రహణం సందర్భంగా 3:30 గంటలకు కవాట బంధనం చేసి రేపు తెల్లవారుజామున 8:30 మళ్ళా ఆ అమ్మవారి ఆలయంని తెరవబడును. సో భక్తులందరూ గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత దుర్గాదేవికి మాసోత్సవాల్లో భాగంగా పూర్ణిమ రోజున అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి ఈ ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా చేయడం జరుగుతున్నది. ఆ అమ్మవారి యొక్క నివాసమైనటువంటి ఆ గిరి చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం అంతా కూడాను ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. అందున పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినము. స్వచ్ఛమైనటువంటి వెలుగునిస్తూ చంద్ర దర్శనం ఉన్నటువంటి ఈ రోజున మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయి. ఉప్పాడ జాంధాని చీరల ప్రత్యేకతే వేరు. మగువల మనస్సు దోచిన ఈ చేనేత వస్త్రాలు నేతన్న కళా నైపుణ్యానికి ప్రతీకలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ముచ్చటపడి మరీ ఇక్కడి జాంధాని చీరలు కట్టుకున్నారు. టాటా గ్రూప్, రిలయన్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తయారయ్యే చేనేత వస్త్రాల మార్కెటింగ్కు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రత్యేకంగా డిజైన్లు ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. ఇటీవల పెద్దాపురం సిల్క్కు ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగంలో జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్డర్లు సైతం పెరుగుతున్నాయి. ఫలితంగా చేనేత కార్మికులకు చేతి నిండా పని కూడా దొరుకుతోంది. ఆధునిక మహిళల అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాల తయారీలోనూ మార్పులు తీసుకువస్తున్నారు నేత కార్మికులు. కాకినాడ జిల్లా ఉప్పాడలో తయారయ్యే జాంధాని చీరలకు మార్కెట్లో మహా క్రేజ్ ఉంది. ఈ చీరను ఎలా కట్టుకున్నా డిజైన్ మారకుండా ఉండటం నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చేనేత క్లస్టర్ ఏర్పాటు చేసి కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేశారు.
అదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తయారయ్యే చేనేత ఉత్పత్తులను ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా కంపెనీలకు వివరించారు. టాటా తనేరా బృందం ఉప్పాడకు వచ్చి తమకు కావాల్సిన డిజైన్లను ఇచ్చి చీరలు తయారు చేయించుకుని తమ బ్రాండ్తో షోరూంలలో అమ్మకాలు చేస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కొంతమంది నేతన్నలకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారు తమ షోరూంలకు వస్త్రాలు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నారు. వీటితో పాటు రిలయన్స్, తమిళనాడులోని పోతీస్ వస్త్ర దుకాణాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. మహిళలు అయితే చాలా మంది చేనేతను చాలా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి కావాల్సినట్టు కూడా ఆర్డర్ చేయించుకునే వాళ్ళు చాలా మంది కస్టమర్స్ అయితే నాకు ఉన్నారు. టాటా గ్రూప్ వాళ్ళు వచ్చి మమ్మల్ని విజిట్ చేసి మా దగ్గర ఐటమ్ క్వాలిటీ నచ్చి ఈ డిజైన్స్ కూడా వాళ్ళు కొత్తగా తయారు చేసి ఎలా తయారు చేయాలని కూడా మాకు టెక్నిక్స్ కూడా వాళ్ళు నేర్పి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తూ ఈ డిజైన్స్ బాగా చేయించుకుంటున్నారు. దీనివల్ల నా దగ్గర ఉన్న వ్యూవర్స్ 40 కుటుంబాల దాకా జీవనోపాధిని కల్పించగలుగుతున్నాను. అది కాకుండా వేరే మనం రిలయన్స్ వాళ్ళకు కూడా సప్లై చేస్తున్నాం మేము. అలా కాకుండా జనరల్గా లోకల్గా కంకటాలని కలాంజలి అని వీళ్ళందరూ కూడా నా క్వాలిటీ నచ్చి ఎక్కువ ఐటమ్ కూడా ఎక్కువ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటుంటారు వాళ్ళు కూడా. నేను గత 15 సంవత్సరాలుగా చేనేత జామ్దాని చీరలు తయారు చేస్తూ కొంతమంది వ్యాపారస్తులకు అమ్మడం జరిగేది. ఈ ప్రభుత్వం చేనేత జౌళి శాఖ వారి ఆధ్వర్యంలో ఆదిత్య బిర్లా అనే కంపెనీతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడంతో వాళ్ళకి కావాల్సిన సరికొత్త డిజైన్లు మా చేత చేయించుకుని వారు మా దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మా చేత కాకుండా కొంతమంది కార్మికులు కూడా ఇలాంటి అవకాశం కల్పించారు. కాలానుగుణంగా మారుతున్న డిజైన్కి తయారు చేయించుకుని వాళ్ళు ఇది అంతర్జాతీయ మార్కెటింగ్ రేటింగ్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతము వాళ్ళతో చేయడం వల్ల మాకు నిత్యం పని దొరుకుతుంది, అలాగే ఉపాధి కూడా పెరిగింది. తాజాగా పైథాని పట్టు, ఖాదీ వస్త్రం కలిపి కొత్త రకం చీరలు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి మిశ్రమంతో ఎక్కడా చీరలు రూపొందించలేదని ఉప్పాడ నేత కార్మికులు అంటున్నారు. ఈ చీర తయారీకి 3 నుంచి 4 నెలలు పడుతోంది. రోజుకు 5 నుంచి 7 సెంటీమీటర్లు మాత్రమే మగ్గంపై నేయగలరు. ఈ చీర మార్కెట్లో 1,00,000 నుంచి 1,50,000 ధర పలుకుతోంది. రాజస్థాన్, బెంగళూరు నుంచి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. జామ్దాని పరిశ్రమ మాది. లేటెస్ట్గా జామ్దానిని కొత్త విధంగా తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం. ఎక్కువ అడిగేది ఏంటంటే హైలీ శారీస్ విత్ యూనిక్ పీసెస్, కాబట్టి అవి తయారు చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం. ఇక్కడ ఈచ్ వన్ ఒక శారీ వచ్చేటప్పటికి 50,000 to 1,50,000 వరకు ఉంటుంది. ఈచ్ వన్ ఒక పర్సన్ ఒక శారీ అయ్యేటప్పటికి 90 days పడుతుంది. ఒక పర్సన్కి మినిమం 15,000 శాలరీ ఇవ్వాలి. 3 months వరకు కంపల్సరీ 90,000 వాళ్ళకే అవుతుంది. ఓన్లీ శారీ తయారు చేయడానికి విత్ మెటీరియల్ కాస్ట్. ఎటు చూసినా సరే ఒకే లెక్క అనిపించే విధానం ఓన్లీ జమ్దానికి ఉంది. ఈ విధానం ఎందులో లేదు, కంచిలో లేదు, ఎందులో లేదు. పైతాని ఉంటుంది, ఉప్పాడ జమ్దాని ఉంటుంది, ప్లస్ ఖాదీ. ఈ మూడింటిలోనే రన్ అయ్యేది జమ్దానియే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఉప్పాడలో 15 కోట్లతో చేనేత క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపించినట్టు కాకినాడ జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి పెద్దిరాజు చెప్పారు. మెగా షోరూం ఏర్పాటుతో పాటు కొత్త డిజైన్లపై శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అనేటువంటి పథకాలని మా వ్యూవర్స్కి అందజేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు నేను ఉప్పాడలో ఒక పైలట్ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. నేను ఈ ఏరియాని అంతా స్టడీ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్గా ఉండడం వల్ల 15 కోట్లతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మా కమిషనర్ ఆదేశాల మేరకు వారు సమర్పించడం జరిగింది. ఆల్రెడీ ఒక వేవర్ సర్వీస్ సెంటర్ విజయవాడ నుంచి ఒక బృందం వచ్చి విజిట్ చేశారు. నెక్స్ట్ వీక్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బృందం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ 15 కోట్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ స్నేహితులవుతారా అని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎన్సీఓ సదస్సు నేపథ్యంలో మోదీ చైనాకు వెళ్లిన తర్వాత ట్రంప్నకు జ్ఞానోదయం కలిగినట్లు తెలుస్తోంది. ముందుగా చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకుందంటూ పోస్టు చేసిన ట్రంప్ ఇప్పుడు భారత్ అమెరికా సంబంధాలు పదిలంగా ఉన్నాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య బలమైన స్నేహం ఉంది. మోదీ గొప్ప ప్రధాని అని, ఆయన ఎల్లప్పుడూ తన దేశం గురించే ఆలోచిస్తారని ట్రంప్ పలుమార్లన్నారు. మోదీ కూడా అమెరికాకు వెళ్లి హౌదీ మోదీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ వాణిజ్య సుంకాలు, భారత్ పాకిస్తాన్ ఘర్షణలో మధ్యవర్తిత్వంపై ట్రంప్ ప్రకటనలు, రష్యన్ చమురు కొనుగోళ్ల అంశం కారణంగా ఆ సంబంధం మసకబారింది. ట్రంప్ భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించారు. ఒత్తిడి చర్యలతో భారత్ను
తన దారికి తెచ్చుకోవాలని ట్రంప్ భావించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఆయనే చాలాసార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. అయితే ట్రంప్ పై ప్రధాని మోదీ కానీ ఆయన కేబినెట్ సహచరులు కానీ విమర్శలు చెయ్యలేదని పేర్కొంది. త్వరలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడతాయని ఆకాంక్షించారు. భారత్ అనుసరించిన ఈ వైఖరి ట్రంప్ శాంతించేలా చేసిందనే వాదన వినిపిస్తోంది. దానికి తోడు ప్రధాని మోదీ ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిన్పింగ్ పుతిన్తో సమావేశమయ్యారు. ఎన్ని సుంకాలు విధించినా భారత ప్రయోజనాల విషయంలో రాజీ లేదనే సంకేతాలు పంపారు. ఈ పరిణామాల కారణంగానే భారత్పై ట్రంప్ స్వరం మారినట్లు తెలుస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకనామీ అన్న ట్రంప్ తాజాగా ప్రధాని మోదీని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇరు దేశాల పాత రోజులు వస్తాయని ప్రపంచ డిప్లొమసీలో చర్చ జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఈ ఏడాది చివర్లో జరిగే క్వాడ్ సదస్సుపై పడింది. కొన్ని నెలల క్రితం అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ ట్రంప్ను ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. అయితే ఇరు దేశాల మధ్య సుంకాల జగడం మొదలు కావడంతో భారత్లో జరిగే క్వాడ్ సదస్సుకు వెళ్లకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ట్రంప్ భారత్కు వెళ్లకపోవడం అనే విషయాన్ని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ శ్వేత సౌధానికి వదిలేసిందని తెలిపింది. అయితే పరిస్థితులు క్షణమైనా మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని నెలల క్రితం శ్వేత సౌధంలో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మీడియా ఎదుట తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ తిరిగి జెలెన్స్కీతో దోస్తీ కట్టారు. ఇప్పుడు భారత్ వ్యవహారంలోనూ అదే జరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉత్తర కొరియాలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించేందుకు మొదటి దఫా పదవీ కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యానికి అనుమతి ఇచ్చారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకోసం ఒసామా బిన్ లాడెన్ను హతమార్చిన రెడ్ స్క్వాడ్రన్ను ఆ బాధ్యతలు అప్పగించారని తెలిపింది. అయితే ఆ సీక్రెట్ ఆపరేషన్ విఫలమైందని వెల్లడించింది. అమెరికా ఆ ఆపరేషన్ ఎందుకు చేపట్టిందో ఈ కథనంలో చూద్దాం. అమెరికా ఉత్తర కొరియాలు బద్ధ శత్రువులు. ఒకరంటే ఒకరికి పొసగదు. అలాంటిది ఉత్తర కొరియాలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించేందుకు 2019లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించిన ప్రైవేటు కమ్యూనికేషన్ను నిరోధించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలన్నది లక్ష్యమని తెలిపింది. తద్వారా నిఘా సమాచారాన్ని అమెరికాకు చేరవేయాలన్నది లక్ష్యమని వెల్లడించింది. అత్యంత రహస్య ఆపరేషన్ను నిర్వహించే నేవీ సీల్ బృందానికి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపింది. ఈ మిషన్ వివరాల కోసం 25 మందికి పైగా అధికారులు, సైనిక సిబ్బందిని ఇంటర్వ్యూ చేసినట్లు పేర్కొంది. తొలుత అణుసామర్థ్యం కలిగిన జలాంతర్గామిని ఉత్తర కొరియా తీరానికి పంపించి అక్కడి నుంచి 2 మినీ సబ్మెరైన్ల ద్వారా ఒడ్డుకు చేరుకుని నిఘా పరికరం అమర్చాలని నిర్ణయించారు. ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టిన రెడ్ స్క్వాడ్రన్ యూనిట్లోని సీల్ బృందానికి ఈ పనిని అప్పచెప్పారు. అయితే ఉత్తర కొరియా ఆంక్షల కారణంగా డ్రోన్లు, ఇతర సాంకేతికత వినియోగించే అవకాశం లేకపోవడం సీల్ బృందానికి ఈ మిషన్ సవాల్గా మారింది. ఉపగ్రహ ఆధారిత చిత్రాలపైనే ఆధారపడటంతో రియల్ టైం సమాచారం లభించే అవకాశం లేకుండా పోయింది. అయినా ఆపరేషన్ చేపట్టేందుకు సీల్ బృందం సిద్ధమైంది. 2019లో వియత్నాంలో కిమ్తో ట్రంప్ దౌత్య చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఓ రోజు రాత్రి సీల్ తన ఆపరేషన్ను మొదలుపెట్టింది. నలుపు రంగు సూట్లు, నైట్ విజన్ అద్దాలతో పాటు నిఘాకు చిక్కని ఆయుధాలు ధరించి కమాండోలు ఉత్తర కొరియా తీరానికి చేరుకున్నారు. అయితే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఉత్తర కొరియాకు చెందిన ఓ చిన్న బోటు వారి సమీపానికొచ్చింది. తమ వైపు ఫ్లాష్ లైట్లు వేయడంతో ముప్పు ఎదురైందని గ్రహించిన సీల్ బృందం వారిపై కాల్పులు జరిపింది. దీంతో బోటులో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన సీల్ బృందం నిఘా పరికరాన్ని అమర్చకుండానే ఆపరేషన్ను అర్ధాంతరంగా ముగించుకొని అక్కడి నుంచి వెనుతిరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఉత్తర కొరియాలో ఆపరేషన్ గురించి మీడియా ప్రతినిధులు ట్రంప్ వద్ద ప్రస్తావించగా తనకేమీ తెలియదని సమాధానమిచ్చారు. ఆ వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. అయితే 2019లో ఏం జరిగిందనే విషయం ఉత్తర కొరియాకు తెలుసా లేదా అన్నది స్పష్టత లేదని అమెరికా అధికారులు తెలిపారు. మరోవైపు తమ పౌరుల మరణంపై కానీ న్యూయార్క్ టైమ్ కథనంపై కానీ ప్యాంగ్యాంగ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.